హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే మసాలా ములక్కాడ కర్రీ అనమాట, హోటల్ స్టైల్లో. సో ప్రిపేర్ చేసుకోవడం సింపుల్ అంటే సింపుల్ అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే పాన్ పెట్టాను. ఇందులో మనం ఫస్ట్ వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా కర్రీలోకి. సో అందుకని నేను ఇక్కడ 2 టీ స్పూన్లు వేరుశనగ పలుకులు తీసుకున్నాను అనమాట, పల్లీలు. సో వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టి నేనైతే ఫ్రై చేస్తున్నాను, ప్లస్ డ్రై రోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న కొబ్బరి ముక్క అనమాట. సో ఒక టేబుల్ స్పూన్ అంతా ఉంటుంది ముక్కలుగా కట్ చేస్తే మనకి. ఇది కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు ధనియాలు, వీటిని కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం మొత్తము. సో చిన్న దాల్చిని, ఒక 2 యాలకులు, ఒక 3-4 లవంగాలు అన్నమాట. సో వీటిని లో ఫ్లేమ్లో పెట్టయితే మనము ఫ్రై చేస్తున్నాం అనమాట, రోస్ట్ చేస్తున్నాము, డ్రై రోస్ట్. చివరిగా వచ్చేసి ఒక 2 టీ స్పూన్లని నువ్వులు. మీరు నువ్వులకి బదులు గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు గసగసాలు లేదా నువ్వులు ఇది ఆప్షనల్ అనమాట, ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇదేంటంటే నేనైతే స్టవ్ ఆర్పేసాను. సో ఇది కూల్ అయిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసి అయితే పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చల్లగా అయిపోయాయి ఫ్రెండ్స్, నేనైతే మిక్సీ జార్లో వేసాను. సో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా దీంట్లోనే వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే అదే ప్యాన్లో అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను అనమాట. టేబుల్ స్పూన్తో ఆయిల్ వేసానండి. సో ఇక్కడ వచ్చేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చిటపటలాడాక ఒక 2-3 పచ్చిమిరపకాయలు అనమాట. సో వీటిని కొద్దిగా వేగనిద్దాము. ఇది కాస్త వేగిన తర్వాత మనకి ఒక రెబ్బ అయితే కరివేపాకు సరిపోతుంది. నేను ఒకటే రెబ్బ వేసాను అనమాట, ఒక కరివేపాకు రెబ్బ వేసేస్తే. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ని మిక్సీలో పట్టాను అనమాట, కొంచెం కట్ చేసి వేసి కచ్చాపచ్చాగా పట్టాను అనమాట. మనకి ఏంటంటే తొందరగా ఉడుకుతుంది అనమాట ఆనియన్ అనేది. సో ఇక్కడైతే నేను గ్రేవీ ఎక్కువ కావాలి అని ఆనియన్ ఎక్కువ వేసాను, 2 వేసాను అనమాట. సో మీకు తక్కువ గ్రేవీ కావాలి అనుకున్నప్పుడు ఆనియన్స్ తక్కువ వేసుకోండి. సో ఫ్రెండ్స్, అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే అది పచ్చి వాసన పోవాలి కదా. సో 1 మినిట్ వరకు దాదాపు మనం దాన్ని ఫ్రై చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ టమాటో ప్యూరీ అనమాట. ఇది కూడా మీకు గ్రేవీని బట్టి వేసుకోండి. నేనైతే 3 టమాటాలు యాడ్ చేశాను. మీకు కర్రీలో గ్రేవీ తక్కువ కావాలి అనుకున్నప్పుడు 1 లేదా 2 టమాటాలు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి టమాటాలో ఉన్న పచ్చి స్మెల్ పోయే వరకు మనమైతే దీన్ని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది కుక్ అయిన తర్వాత అంటే ఒక 3 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. 3 to 4 మినిట్స్ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇక్కడ మీ టేస్ట్కి తగినంత కారం అనమాట. నేనైతే 1 టీ స్పూన్ కారం వేసాను, అకార్డింగ్ యువర్ టేస్ట్, సాల్ట్ అనమాట. సో నేను పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువనే యాడ్ చేశాను కాబట్టి కారం పొడి అనేది కొంచెం తక్కువ యాడ్ చేశాను అనమాట. సో మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, కారం కానీ సాల్ట్ కానీ అనమాట. సో మనకి ఇందులోంచి ఆయిల్ వచ్చే వరకు ఉడికించాలి. మినిమం మనకు 3 మినిట్స్ అలా పడుతుంది టైము. సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేనైతే ములక్కాడలు వేసాను. సో చిన్నగా కట్ చేసుకోవాలండి, ఎప్పుడైనా పెద్దగా కట్ చేసుకుంటే అది బాగోదు, ఉడకదు కూడా. సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. పైన తొక్క కూడా తీసేయండి. చాలామంది ఏంటంటే దానికి తొక్క తీసేయరు, అలాగే ఉంటుంది, అది ఒగరొగరుగా ఉంటుందన్నమాట. సో తొక్క తీసేసి ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మనం ఫ్రై చేసుకున్నాము ములక్కాడలని మసాలాతో పాటు. సో ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో అయితే వాటర్ వేసేయండి. మనం ఒక మునక్కాడలు ఉడకాలి కదా, సో అందుకని వాటర్ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను అందుకే పెద్ద వాటర్ గ్లాస్ తోటి అయితే వాటర్ యాడ్ చేశాను. సో ఇది ఉడికే వరకు మనం ఉడకబెడదాం ఫ్రెండ్స్.
సో మనకు ఉడికింది ఎలా తెలిసిందంటే ఇగో ఇలాగ మనకు ఆయిల్ అంతా పైన వచ్చేస్తుంది కదా, అలా అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, సో ఇది దాదాపు ఒక 5 మినిట్స్ ఉడికించాను ఫ్రెండ్స్. ఉడికించిన తర్వాత అనమాట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మసాలా యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి మసాలాతో పాటు కూడా అవి ఉడకాలి కదా, సో అందుకని అప్పటికే మనకు ఒక 70% అయితే మునక్కాడలు ఉడికిపోయాయి. సో మీకు ఇక్కడ కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా ఏంటంటే మనం ఒక 4 to 5 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. సో నేను ఇక్కడ కొంచెం వాటర్ తగ్గిందని మళ్ళీ వాటర్ యాడ్ చేశాను అనమాట. అదే మసాలా బౌల్ ఉండింది కదా, దాంట్లోనే వాటర్ వేసి వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో మనకి ఒక 4 to 5 మినిట్స్ అయితే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది. సో నేను 4 మినిట్స్ తర్వాత చూపిస్తాను. సో చూసారా మన కర్రీ మునక్కాడలు కూడా సూపర్గా ఉడికిపోయాయి ఈ టైం వరకు. సో కొత్త వాళ్ళకి ఏంటంటే కర్రీ ఎప్పుడు అయిపోయింది అన్నది తెలియదు కదా, సో ఇలా మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసినప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయిందని అర్థం అనమాట. సో చివరిగా వచ్చేసి మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మన మసాలా ములక్కాడ కర్రీ హోటల్ స్టైల్లో ఆర్ రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ అయిపోయిందనమాట. సో ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారా ఎంత అంటే ఎంత సూపర్గా ఉంది. సో ఇక్కడ నేను స్టవ్ ఆర్పేసుకున్నాను అనమాట. సో సర్వ్ చేసేసుకుంటే మనకి మసాలా ములక్కాడ కర్రీ, టేస్టీగా ఉండే మసాలా ములక్కాడ కర్రీ రెడీ అయిపోయిందనమాట. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.